ఇదేనా అన్నయ్య మీద నీకున్న ప్రేమ? దీప్తి, నేనేం బావకి చెడు జరగాలని కోరుకోవడం లేదు. ప్రేమ ఉండబట్టే ఆ సరస్వతి పెద్దమ్మతో అడిగించి బావని అక్కడికి వెళ్ళడానికి ఒప్పించేలా చేశాను. ఇదంతా ఎందుకు చేశాను? ప్రేమ ఉండబట్టే కదా. నాకైతే నువ్వు ప్రేమతో చేసినట్టు అనిపించడం లేదు. అది ప్రేమైతే ఇందాక అలా ఎందుకంటావు? నేనేం అనలేదు. నువ్వే ఏదో భ్రమపడి తప్పుగా ఊహించుకొని ఇలా మాట్లాడుతున్నావు. ఊహ కాదు, నేను నీ చివరి మాటలు విన్నాను. ఏదో పగ నీలో లేకపోతే అలా ఎందుకంటావు? ముందు ఆ ఫోటోలు ఇలా ఇవ్వు. నాది భ్రమో నీది పగో తేలుస్తాను. అందులో ఉన్నది ఎవరో తెలిస్తే నీ బండారం బయటపడుతుంది. దీప్తి, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ గురించి అంతా తెలిసిందాన్ని ఎంతైనా మాట్లాడతాను. ఒకప్పుడు నన్నే మా అన్నయ్యకు వదినలకి శత్రువులా మార్చిందానివి. తక్కువగా అంచనా వేసి తేలిగ్గా ఎలా తీసుకుంటాను? నువ్వు ఎంత అతి చేస్తే అంతకు మించి చేసి నీ అంతు చూస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు. మనుషులు సుఖంగా ఉంటే బోర్పులేని వాళ్ళతో మాట్లాడుతున్నాను. నీ బెదిరింపులకు భయపడే పిరికిదాన్ని కాదు. నా శ్రావణ్ కూడా చెడిపోవడానికి నువ్వే కారణం. నీకు ముక్కుతాడు వేయకపోతే మా కుటుంబంలో చిచ్చు పెడతావు. ఇవ్వు, ఆ ఫోటోలు ఇవ్వు. వదినా, ఇవ్వు. నేనివ్వను. ఫోటోలు ఇవ్వు. వదినా, ఇవ్వు. నేనివ్వను. వదినా, నీకే చెప్తున్నా. వదినా, వదినా. ఏంట్లేక? ఏంటమ్మా ఇద్దరు పెనుగులాడుతున్నారు? చూడన్నయ్య, మంజుల వదినకు సంబంధించిన ఫోటోలేవో తీసి ఏదో ప్లాన్ చేస్తుంది. నేనొచ్చేసరికి ఫోటోలు చూస్తూ ఏదేదో వాగుతుంది. ఏంటా ఫోటోలు, ఎవరున్నారా ఫోటోస్లో ఇలా ఇవ్వు అంటే ఇవ్వనని వెనకాల దాచుకుంటుంది. పైగా నేనెవరినో తెలుసా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని బెదిరిస్తుందన్నయ్య. సరస్వతి అత్తయ్య గారికి చాడీలు చెప్పి ఆ ఊరు వెళ్లేలా చేస్తుంది తనే. లేక నువ్వెవరో తెలియటం కాదు, నీ బుద్ధేంటో కూడా అందరికీ తెలుసు. దీప్తి ఎవరో మర్చిపోయి మాట్లాడుతున్నావు. ముందు ఆ ఫోటోలు మర్యాదగా ఇవ్వు. లేదు బావా, తను తప్పుగా ఊహించి అలా మాట్లాడుతుంది. ఈ ఫోటోలు ధరణి ఎక్కడ చూస్తుందో అని దాచే ప్రయత్నం చేస్తున్నాను. కథలు చెప్తే నమ్మేంత పిచ్చోని కాదు. నువ్వు మంజులాదేవి గురించి, నా గురించి ధరణికి చెప్పాలని చాలా ఆరాటపడుతున్నావు. అత్తయ్య గారు నన్ను అలా నిలదీసి ఒప్పించేలా చేసింది నువ్వే అని నాకు తెలుసు. అక్కడ ఏదో విధంగా మా గురించి ధరణికి తెలియాలని, మా మధ్య గొడవ రావాలని, మేం విడిపోవాలని నీ ప్లాన్. అది జన్మలో జరగదు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు బావా. నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేనే లేదు. మీరే అనుమానిస్తున్నారు. నేనెప్పుడు నీ క్షేమం కోరేదాన్నే. నువ్వు ఖచ్చితంగా పూజ చెయ్యాలి, నీకే ప్రమాదం జరగకూడదని నేను పెద్దమ్మతో అడిగించాను. అది తప్ప? పొరపాటున ధరణి గదికొస్తే జరగబోయే ప్రమాదం తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ ఫోటోల్ని దాద్దామని వచ్చాను. దాన్ని తను నువ్వు అపార్థం చేసుకుంటున్నారు. బావా, నువ్వు ఆ ఊర్లో దిగాక అక్క ఫ్రెండ్స్ కానీ ఆ పెద్ద ఆవిడ కానీ తారసపడితే, తను ఫోటోలు చూస్తే వాళ్ళని గుర్తుపడితే ప్రమాదం అనే నేను దాయాలని చూస్తున్నాను. అయినా నేను మాటిస్తున్నాను, అక్కడికొచ్చాక ధరణి వెంట నీడలా ఉంటూ తనతో ఎవ్వరూ కలవకుండా చూసుకుంటాను. ఏ నిజం ధరణికి తెలియనివ్వను, సరేనా?
చాలా అతి తెలివి ప్రదర్శిస్తున్నావు, కానీ కాపు. అసలు నిన్న ఊరెవరు తీసుకెళ్తున్నారు? భవిష్యత్తు పరీక్షలు ఉన్నాయి, నువ్వు తనతో ఇక్కడే ఉండు. అది కాదు బావా. నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదు. చెప్పినట్టు చెయ్యి. నిజంగా నా బాగోగులు కోరేదానివి అయితే నేను చెప్పినట్టు చెయ్యి.